అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరం. సింహరాశి వారికి రేపు బుధవారం అనగా జూన్ నెల 11వ తారీఖున వీరికి ఉన్నట్లుగా ఉండి మధ్యాహ్నం 3 గంటల తర్వాత వీరికి కొన్ని విశేషమైనటువంటి పనులు జరుగుతున్నాయి. అసలు జరిగేది తెలిస్తే అసలు మీరు కాదు కదా, ఎవరైనా కానీ ఆశ్చర్యపోతారు. ఎందుకంటే వీరు ఊహించనివి జరగనివి వివిధ రంగాల్లో వీరికి మంచి చెడులు జరుగుతున్నాయి. అసలు ఈ యొక్క జూన్ నెలలో 11వ తారీఖున జరిగేటువంటి విషయాలనేటివి మీరు వివరంగా తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకండి, చాలా జాగ్రత్తగా చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో, మీకు ఏ ఏ రంగాల్లో అభివృద్ధి అవుతుంది, ఏ రంగాల్లో మీకు మంచి జరగబోతుంది, దేంట్లో మీకు ఏదైనా చెడు ఉందా, ఆ చెడు నుంచి మీరు బయట ఎలా పడాలి, మీరు వెళ్ళే పని కానీ చేసేటువంటి పని కానీ మీకు ఏ విధంగా ఉంటుంది అని పూర్తి అంశాలపైన ఈ వీడియో ఉంటుంది. కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. కాబట్టి సింహరాశి వారు ఎవరైనా మన ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ని ఒక లైక్ చేయండి, అలాగే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీలైనంత వరకు షేర్ చేసే ప్రయత్నం చేయండి. అప్పుడే కొంచెం హెల్ప్ చేసిన వారు అవుతారు. అసలు సింహరాశి వారి యొక్క జీవితంలో మొట్టమొదటి కానించి కూడా ఏదైనా కానీ సాధించేదాకా వదిలిపెట్టే మనస్తత్వం కాదు వీరిది. కానీ వీరు ఏదైనా కానీ ముఖ్యమైన మార్పులు అవకాశాలు అనేటివి ఎదురు చూస్తూ ఉంటారు. అసలు ముఖ్యంగా వీరికి జూన్ 11న సూర్యుడు సింహరాశి పైనప్పటికీ ప్రస్తుతం మిథున రాశిలో సంచరిస్తున్నాడు. ఇది వీరికి మిత్రరాశి కనుక సూర్యుడి ప్రభావం వలన సింహరాశి వారిలో అత్యధికంగా ఆత్మవిశ్వాసం పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఏదైనా కానీ ఒక పని చేసినా, ఏదైనా ఒక బిజినెస్ రంగాల్లో నిర్ణయం తీసుకున్న ఆ నిర్ణయాలలో వీరికి ఊహించని విధానంగా పెనుమార్పులు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే చంద్రుడు వృషభ రాశిలో సంచారం ఉండడం వల్ల ఇది వీరికి 10వ స్థానం కావచ్చు. ఇది కార్యక్షేత్రంలో గుర్తింపు, వీరికి ఉద్యోగ సంబంధాలలో చాలా పాజిటివ్ మార్పులు, పాజిటివ్ అవకాశాలు వస్తాయి. అలా కాకుండా ఈరోజు బుధవారం నాడు బలంగా ఉంటాడు కనుక వీరికి కమ్యూనికేషన్స్ మరియు ఒప్పంద లావాదేవీలలో మంచి మంచి విషయాలు వస్తాయి. ఒక రంగంలో కాదండి, వీరికి వివిధ రంగాల్లో అయితే ఈరోజు మధ్యాహ్నం 3 గంటల కానించి వీరికి అసలు నిండు చంద్రుడు వీరికి కనిపించే వరకు కూడా వీరికి కొన్ని విశేషమైనటువంటి ఫలితాలు, విశేషమైనటువంటి రంగాల్లో అభివృద్ధికరంగా ఉంటుంది. దీంట్లో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది కనుక వీరు కొంచెం జాగ్రత్తగా ఒక అడుగు ఆచితూచి కనుక వేస్తే అసలు సింహరాశి వారిని ఎవరు ఆపలేరు, ఎవరు కూడా వీరిని అసలు అందుకోలేరు. ఎందుకంటే వీరికి ఏదైనా కానీ రాజసం ఎక్కువ, ఏదైనా కానీ మంచి డెవలప్మెంట్లో నిలబడాలి, మంచి స్థాయిలో ఉండాలి, ఒకరి కింద ఆధారపడకూడదు, ఒకరు చెప్తే వినకూడదు, ఒకరు ఆలోచనలో ఉండకూడదు అని అనుకునేటువంటి అంత ఆలోచన కలిగి ఉంటారు. అయితే వీరికి ఎప్పటికైనా కానీ మ్యారేజ్ విషయంలో కానీ, ధన విషయంలో కానీ వీరికంటూ ఒక ప్రత్యేకమైన ప్లానింగ్స్ ఉంటాయి. ఒక మ్యారేజ్ చేసుకోవాలన్నా ఎవరు పడితే అలా పడితే చేసుకోరు. మనకంటూ ఒక గుర్తింపు, మనకంటూ ఒక స్థాయి, మనం ఎదుటివారిని మనం పోషించగలమా లేదా అనుకునే స్థితికి వచ్చాక వీరు వెళ్తూ ఉంటారు. కొంతమంది పెద్దలు ఇచ్చిన ఆస్తి వల్ల కొంతమంది చేస్తున్నప్పటికీ కూడా వారి యొక్క జీవితంలో కొన్ని చికాకులు, కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారండి. అందులో వీరు ముఖ్యంగా కొద్దిగా చిన్న వయసులో చేసుకున్న వారికి చాలా సమస్యలు వస్తుంటాయి. కాబట్టి సింహరాశి ఎవరైనా మ్యారేజ్ చేసుకున్న వారికి మేము మినిమం 23 సంవత్సరాల పైగా ఉన్నట్టు చూసుకుంటే మంచిది. ఆడవారికి అయితే 22 సంవత్సరాల కాంచి మ్యారేజ్ అనేది చేసుకోవచ్చు, ఇబ్బంది ఉండదు. ఇక చూస్తే సింహరాశి వారికి ఎప్పుడు కూడా స్నేహానికి మంచి వరంగా ఉంటారు, స్నేహానికి ఒక మంచి గుర్తింపుగా ఉంటారు, స్నేహానికి ప్రాణం ఇస్తారు. అలాగే సింహరాశి వారు జీవిత భాగస్వామి యొక్క విషయంలో కూడా మీరు ఆమె విషయంలో ఆవిడ ఏదైనా చెప్పి తెలిసి తెలియక ఈ అవకాశం ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఏదైనా చేసినా కానీ ఆవిడ్ని రక్షించే అంత పెద్ద మనసు వీరికి ఉండి వారిని క్షమించేంత పెద్ద గుణం వీరికి ఎక్కువగా ఉంటుంది. అందులో ముఖ్యంగా సింహరాశి వారికి ఉన్నటువంటి గుణం ఎవరికి ఉండదు. అడవికి రాజు సింహమైనప్పటికీ వీరి యొక్క మాట ఎంత శాసించినప్పటికీ కొంతమంది అయితే వ్యతిరేకపరుస్తూ ఉంటారు. వీరిని ఏదో ఒక రూపంలో నష్టాల్లో తోసేయాలి, ఏదో ఒక రూపంలో ఇబ్బంది పెట్టాలి, వీరిని ఏదో ఒక రూపంలో చికాకులు తోసేయాలన్నటువంటి అవకాశాలు కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సింహరాశి వారికి. వీరిలో అయితే ఇప్పుడు ప్రత్యేకంగా చూస్తే ఈ యొక్క రోజున వీరి జూన్ నెలలో వీరు ఊహించని విధంగా పెను మార్పులు అయితే ఉన్నాయో అనేది చూస్తే మాత్రం వీరికి
ఒక ప్రత్యేకమైనటువంటి రంగాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశాలన్నిటి వీరికైతే కొంచెం ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా వీరికైతే మాత్రం ఈరోజు మధ్యాహ్నం 3 గంటల సమయం తర్వాత నుంచి వీరికి పాజిటివ్ పరిచయాలు, అనగా ఏదైనా కానీ నెగిటివ్ పరిచయస్తులు ఎక్కువగా అవుతుంటారు కొంతమందికి. అంటే వారు చేసే పని కాడ దగ్గర, లేదా వారు ఉండే వృత్తి దగ్గర, లేదా వారు జీవించే జీవనం దగ్గర, లేదా వారు కలిసేటువంటి ప్రాంతాల దగ్గర. అలాంటిది అవి కూడా తొలగిపోయి ఈరోజు మీకు చాలా పాజిటివ్ పరిచయాలు, ఎవరైనా కొత్త వ్యక్తులు పరిచయము కావచ్చు. ఆ వ్యక్తుల వల్ల వీరి యొక్క భవిష్యత్తు కూడా సహాయపడే అవకాశాలు కూడా ఉన్నాయి రేపు పరిచయంలో. అర్థమైందండి. అందువల్ల మీకు జూన్ నెలలో 11వ తారీఖు జరిగేటువంటి పరిచయం వీరికి ఒక మంచి ఆనందదాయకంగా ఉంటుంది. ఈ పరిచయం వీరికి భవిష్యత్తు కూడా ఉపయోగపడే అవకాశాలు కొంచెం కనిపిస్తున్నాయి. ఇక రెండవది చూస్తే మనం వీరికి ఆకస్మిక ధనం వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఎవరైనా పాత అప్పులు తిరిగి రావడం వీరికి ఏదైనా అప్పుల విషయంలో వీరు ఏదైనా బాధపడుతున్నట్లయితే కనుక, అప్పుల పరంగా సమస్యల్లోకి వెళ్తున్నట్లయితే వారి పరంగా కొన్ని చికాకులు, ఇబ్బందులు అనేది పడుతున్న వారు ఎవరైతే ఉంటారో వారికి కూడా కొంచెం వీరి నుంచి నివృత్తి కానీ, కొంచెం ప్రశాంతత కలిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఈ రోజున. అలాగే ఈరోజు బుధవారము ఉద్యోగంలో మంచి స్పందన వీరిలో ఊహించిన విధంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క పంపినరిజంలో కానీ చేసేటువంటి వర్కే కానీ, వెళ్ళేటువంటి దారి కానీ, లోకంలో కానీ చేసేటువంటి పనిపైన ఎదుట ఉన్నతాధికారులు ఉన్నారో వారిని వీరు గుర్తిస్తున్న మీ వీడియోలో వారి మంచి అభివృద్ధికర పరంగా మీ పరంగా ఒక మంచి ఆహ్లాదకరమైన అట్లా మీరు కొలిపింది అంటే వేరే కాడ మెచ్చుకోగలిగి మంచిగా ఇస్తారు. నొప్పులు అయితే రావచ్చు, సన్మానాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మీకు ప్రత్యేకంగా కొంచెం ఉద్యోగ రంగంలో మంచి స్పందన అయితే వీరికి వస్తుంది. అలాగే ఆర్థిక పరంగా కూడా రెండో ఏదైనా వ్యాపారం చేసేవారికి కూడా ఈరోజు చాలా మంచి అద్భుతంగానే ఉంటుందని చెప్పుకోవాలి. ఎందుకంటే వీరికి ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో ఇబ్బందులు పడుతున్న వారు, ఏమనుకుంటున్నారో నష్టపోయిన వారు, వ్యాపారం వల్ల నష్టాల్లోకి వెళ్ళిపోయిన వారు, వ్యాపార విషయంలో పరిస్థితి కానీ ఇక వారికి ఈ ప్రశాంతత కలిగి గత కొన్ని రోజులుగా మీరు పడుతున్నటువంటి మనశ్శాంతిని, గత కొన్ని సంవత్సరాలుగా పడుతున్నటువంటి బాధను కూడా ఈరోజు కొంచెం తొలగిపోయి ఆ యొక్క బాధ నుంచి కొంచెం నివృత్తి కలిగి ప్రశాంతకరమైన వాతావరణం జరిగే అవకాశాలు ఈరోజు కనిపిస్తున్నాయి. అలాగే గతంలో ఎవరైతే భార్యాభర్తల బంధం గొడవపడిన వారు, ఆర్థిక విషయాల్లో సమస్యలు ఉంటే కోర్టు తగాదాలు ఎవరైనా ఉన్నట్టు వారు లేదా ఇంకేదైనా భార్యాభర్తల విషయం కలిగించిన అమ్మంలో ఇబ్బంది పడుతున్నా కానీ ఇలా గత కొన్ని రోజులుగా కొన్ని సంవత్సరాలుగా కుటుంబంలో అనూహ్యంగా ఊహించని విధానంగా సమస్యలు, ఊహించని విధానంగా ఇబ్బందులు, ఊహించని విధానంగా అన్నీ జరుగుతూ ఉంటాయి. నష్టాల్లోకి ఎవరైతే ఉన్నారో అటువంటి వారు కూడా పూర్తిగా ఈరోజు కొంచెం అనూహ్యమైన సున్నితమైన పరిష్కారాలు అయ్యి వారికి ఒక ప్రత్యేకమైనటువంటి సూచనలు, ప్రత్యేకమైనటువంటి అభివృద్ధి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఇవన్నీ కూడా మంచి జరగాలని చెప్పి గతంలో కొంతమందికి ఇబ్బందులు పడుతుంటారు, కొన్ని సమస్యలు పడుతుంటారు. దానికి ఆదాయం వచ్చేలా నిలబడదు. కొంతమంది ఏం చేస్తున్నా కానీ అవ్వదు. శుభకార్యంలో వెళ్ళాలనుకుంటే అది కూడా జరగదు. కొంతమంది ఏదైనా ఇల్లు కట్టుకోవాలంటే అది గృహస్థానానికి సంబంధించిందే కదా, ఖాళీ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏదైనా ఆలయాన్ని సందర్శన చేసి, ఏదైనా పూజ చేసి, ఏదైనా మీరు ప్రశాంతంగా చిన్న పనులు, ముఖ్యంగా వీలైనంత వరకు శివారాధన చేసి, శివుడికి అభిషేకం చేసి, పౌర్ణమి నాడు మీరు శివాలయానికి వెళ్ళి మీరు కనుక కొంచెం ప్రశాంతంగా ఉన్నట్లయితే మీకు ఎనలేని సంపద, ఎనలేని ఐశ్వర్యము, ఉన్న సమస్యలు, రోగాలతో బాధపడుతున్న వారు నివృత్తి కలుగుతుంది. ఎవరైతే భార్యాభర్తల పరంగా సమస్యలు కలుగుతున్నాయో అలాంటి సమస్యలు తొలగిపోతాయి. ఏదైతే విషయంలో మీరు ఇబ్బంది పడుతున్నారో అలాంటి ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఏదైతే రావాలనుకుంటున్నారో అవైతే వస్తుంది, జరగాలనుకున్న జరుగుతుంది. ఖచ్చితంగా ఈరోజు జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు కూడా ఎవరికి కానీ అరుణాచల గిరి ప్రదక్షిణ మీరు చేసుకోవడం వల్ల కూడా మీకు మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు కూడా మీకు పొందుతాయి. రంగంలో గిరి ప్రదక్షిణ ఏదైనా కానీ ఉత్సాహంగా, ఉల్లాసంగా అయితే ఉంటారు. అయితే మీరు చేయాల్సినటువంటి వారికి సహాయం చేయడం, పక్షులకి ధాన్యం వేయడం వంటివి
మీరు ఇలాంటి వరకు చేసినట్లయితే మీకు ఊహించని శుభ ఫలితాలు వస్తుంటాయి. మీకు అత్యధికంగా ఒక మంచి దారిని అయితే మీరు తీసుకొస్తుంది. అయినప్పటికీ కూడా మీరు ప్రస్తుతానికి ఏంటంటే ఈ రోజున కుదిరితే గోధుమ రంగు వస్త్రాలు మీరు ధరించడం వల్ల కూడా ఈరోజు చాలా అద్భుత యోగంగా ఉంటుంది. ఇక ఎవరైనా ఆశపడి పనులు చేయాలనుకున్నారు కానీ ఏదైనా వ్యాపారం మొదలుపెట్టేవారు కానీ ఎందుకట్లా ఉద్యోగ రంగంలో స్థిరస్థంగా ఉండాలనుకునే వారికి జీవితంలో శుభ సమయాల్లో మంచిగా రావాలనుకునే వారికి కానీ ఈరోజు చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ సమయానికి సుదీర్ఘంగా ఎదురు చూసినట్టు సమాచారం వీరికి వచ్చే అవకాశం ఉంటుంది. ఇంటర్వ్యూలో కానీ ప్రమోషన్స్ కానీ క్లయింట్స్ అగ్రిమెంట్స్ కానీ అలాంటి వాటిలో కూడా మీకు మంచి అద్భుతమైనట్టు జరగబోతుంది. అలాగే వ్యాపారం చేసేవారికి కూడా కొత్త ఒప్పందం లేదా లాభాలు వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే వీరిపైన పనిపైన ఉన్నటువంటి ఉన్నత దృష్టి పడే అవకాశం ఉన్నందువలన ఇక సరైన శ్రమగా మీరు చూసుకున్నట్లయితే ఈరోజు మంచి ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈరోజు మీరు కుటుంబం ద్వారా మంచి శుభవార్త కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే సభ్యుల దగ్గర నుంచి మంచి గుర్తింపు, ఆరోగ్య వార్త కూడా రావచ్చు. బాధలు ఒకటి మీకు మంచి మానసికంగా ఉత్సాహంగా ఉంటుంది. మధ్యాహ్నం పూట 3 గంటల సమయం నుంచి మీకు విశ్వాసం మరింత పెరుగుతుంది. ఆత్మధైర్యం ఇంకా ఎక్కువ అవుతుంది. ఇంకా ఎటువంటి ఇబ్బందులున్న పూర్తిగా తుడిచిపెట్టుకుంటారు. మీరు ఈరోజు ఏదైనా ఒక మంచి నిర్ణయాలు కనుక చెప్పుకోగలిగితే మీరు ఊహించనిటువంటి మార్పులు జరుగుతాయి. అయితే ఇక చివరిగా మనం చూస్తే 3 గంటల నుంచి 4 గంటల ముహూర్తం ఉంది కనుక ఒక పని ప్రారంభిస్తే మీకు స్థిరంగా అయ్యే అవకాశం కొంచెం తక్కువగా ఉంటుంది. కాబట్టి ఏదైనా కానీ 3 నుంచి 4 గంటలలోపు చేయడం తర్వాత మీరు ఏదైనా చేస్తే ఆ నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీకు మంచి జరుగుతుంది. కాబట్టి ఇప్పటిదాకా మనం ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, వారి యొక్క జీవితంలో ఎటువంటి నష్టాలు, ఎటువంటి ఇబ్బందులు తెలుసుకున్నారు. కాబట్టి మీరు ప్రస్తుతానికి వీరి యొక్క మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని నొక్కండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.